హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు సంబంధించి మార్చి నెలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి మూడో విడత, పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 22వ విడత నిధులు అనేటివి రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి. అయితే ఏ తేదీన అమౌంట్ అనేది విడుదల చేస్తారు, అదేవిధంగా మన యొక్క ఆన్లైన్ స్టేటస్ అంటే మన యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, స్టేటస్ కరెక్ట్గా ఉంటేనే మన ఖాతాలకు అయితే ఈ డబ్బులు అనేటివి చేరడం జరుగుతుందన్నమాట. సో అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారని చెప్తాను. అదేవిధంగా రైతులలో కూడా ఈ 4 రూల్స్ అనేటివి ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే డబ్బులను జమ చేస్తామని చెప్పి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు నేను మీకు అందిస్తాను. సో మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్స్ యొక్క లింక్స్ అనేటివి ఇస్తున్నాను. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్. సో ఒకసారి చెక్అవుట్ చేయండి స్టేటస్ అనేది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి సంవత్సరానికి 3 విడతల సాయం కింద రైతుల యొక్క ఖాతాలకి 20,000 రూపాయలు అయితే సో ప్రతి సంవత్సరం అయితే ఇస్తున్నారనమాట. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సో రైతు భరోసాని అన్నదాత సుఖీభవ పథకం కింద మార్చి అయితే ఇస్తున్నారనమాట. అయితే ఇక్కడ వచ్చేటువంటి 20,000 మాత్రము కౌలు రైతులకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఇవి ఇచ్చినటువంటి ఈ యొక్క మొదటి విడత, రెండవ విడతలో కూడా రైతులకు, ముఖ్యంగా కౌలు రైతులకు అయితే అవకాశం అయితే ఇవ్వలేదు. సో కౌలు రైతులకు మాత్రం ఇదొక బ్యాడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఎప్పుడు విడుదల చేస్తారు కౌలు రైతులకు కూడా అనే దాని మీద సమాచారం అయితే ఉంది. దాని గురించి కూడా చెప్తాను. అయితే ఈసారి కూడా మూడో విడతలో సంబంధించి గతంలో ఎవరైతే అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత, రెండో విడత అమౌంట్స్ అనేవి తీసుకొని ఉన్నారో ఆ రైతులకే రావడం జరుగుతుంది. కొత్త రైతులకైతే రావడం లేదనమాట. పాత బెనిఫిషియరీ లిస్ట్లో పేర్లు వచ్చి ఎవరైతే అమౌంట్ పొంది ఉన్నారో ఆ రైతులకు కూడా ఈసారి రావడం జరుగుతుందన్నమాట. కొత్త రైతులకైతే ఇవ్వడం లేదండి. ఓకేనా? అయితే ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇచ్చేటువంటి అమౌంట్స్లో మాత్రం కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకు మొదటి 2 విడతల్లో వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5,000 రూపాయలు అయితే వచ్చాయి. ఈ మూడో విడతకు సంబంధించి మాత్రము కేవలం 4,000 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా 20,000 రూపాయల్లో రాష్ట్రం యొక్క వాటా, మన రాష్ట్రం యొక్క వాటా 14,000 రూపాయలు ఉండగా పీఎం కిసాన్కి సంబంధించి మాత్రము 6,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఈసారి తీసుకోబోయేటువంటి రైతులు పీఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మాత్రము 4,000 రూపాయలు అయితే తీసుకుంటారు. ఇలా 6,000 రూపాయలు మాత్రమే రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే రావడం జరుగుతుంది. అయితే ముందుగా రైతులు తమ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడ అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో వచ్చేసి నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే ఇక్కడ మనకు రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ మనకు ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ని క్యాప్చా అంటారనమాట. ఈ క్యాప్చాని క్యాప్చాలో ఎంటర్ చేసేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే కొంతమంది వివరాలు అయితే ఫ్లెచ్ అవుతున్నాయి. మొదటి 2 విడతలకు సంబంధించినటువంటి వివరాలు అయితే అప్డేట్ అయ్యి ఉన్నాయన్నమాట కొంతమందివి. అదేవిధంగా కొంతమంది వివరాలు అయితే కనబడలేదు, సో రీచ్ చేయలేకపోతున్నామని చెప్పి కొంతమందికి ఆప్షన్ అనేది చూపిస్తుంది అనమాట. సో కొంతమందికి ఓపెన్ అవుతుంది, కొంతమందికి ఓపెన్ కావడం లేదు. సో దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎవరికైతే ఇక్కడ ఓపెన్ అయిందో స్టేటస్ అనేది ఫస్ట్ విడత, రెండో విడతకు సంబంధించి ఎవరికైతే ఓపెన్ అయిందో ఇక్కడ మనకు స్టేటస్ చూపించిందో సో వారికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడో విడత అమౌంట్ అనేది పడిపోతుంది. ఒకవేళ మీ వివరాలు ఇక్కడ ఫ్లెచ్ కాలేదంటే దీని మీనింగ్ ఏంటంటే మీ యొక్క మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మీ వివరాలను ఇంకా అప్డేట్ చేయలేదు అనే మీనింగే తప్ప మీకు అమౌంట్ అనేది రాదని కాదు. ఓకేనా? భయపడొద్దు. సో మనకు ఈ యొక్క విడుదల తేదీకి దగ్గరలో ఉన్నప్పుడు స్టేటస్ అనేటివి అన్నింటినీ కూడా అప్డేట్ చేసేస్తారనమాట. అప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఓపెన్ అవుతుంది. ఓకేనా? స్టేటస్ అయితే ఈ విధంగా చెక్ చేసుకోండి. సో మా వివరాలు రాలేదు అని చెప్పని ఎవరైనా భయపడుతుంటారో అమౌంట్ రాదని, సో అలాంటి వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి, అప్డేట్ అయ్యి వస్తాయి. మీ మండల పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్లు ఈ యొక్క వెబ్సైట్కి అయితే అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో మీ స్టేటస్ అనేది అప్డేట్ చేసి ఉంటారు, అంతే తప్ప ఇంకా అంతకుమించి ఏమీ లేదు. అదేవిధంగా మీరు ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు అనేవి రావాలంటే ఈ పంట నందు మీ వివరాలు నమోదు చేసుకోవడం చాలా అవసరం. ఈ పంట నందు నమోదు చేసుకునే దానికి సో ఇంకా కూడా అవకాశం అయితే ఉంది. అవకాశాన్ని యూజ్ చేసుకోండి. 28 వరకు కూడా ఉందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని ఉంటేనే ఈ డబ్బులు అనేటివి రావడం జరుగుతుంది. ఇది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అనమాట. ఇకపోతే పీఎం కిసాన్కి సంబంధించి ఆల్రెడీ బెనిఫిషరీ లిస్ట్ అనేది అప్డేట్ అయ్యి ఉందన్నమాట. సో ఈ బెనిఫిషరీ లిస్ట్ అనేది తెలుసుకోవాలనుకుంటే
ఇక్కడ మీ యొక్క స్టేట్, అదేవిధంగా మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క గ్రామం పరిధిలో ఉన్నటువంటి బెనిఫిషరీస్ యొక్క లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. పిఎం కిసాన్ వెబ్సైట్లో అయితే ఉంటుందన్నమాట. పిఎం కిసాన్ వెబ్సైట్లో బెనిఫిషరీ లిస్ట్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఫార్మర్ కార్నర్లో అయితే ఉంటుందన్నమాట. సో వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ మీ పేరు రాలేదంటే మీకు పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు అనేటివి రావండి. బెనిఫిషరీ లిస్ట్లో మీ పేర్లు ఉంటేనే మీకు పిఎం కిసాన్కి సంబంధించి 2000 రూపాయలు రావడం జరుగుతుంది. సో మనం గతంలో కూడా చూసాము, పిఎం కిసాన్ వస్తే అన్నదాత సుఖీభావ రాదు, అన్నదాత సుఖీభావ వస్తే పిఎం కిసాన్ రాదు. ఎందుకంటే ప్రాబ్లం ఇదే, బెనిఫిషరీ లిస్ట్లో మీ పేర్లు లేకపోవడం వల్ల. సో కాబట్టి బెనిఫిషరీ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. పిఎం కిసాన్కి సంబంధించి మాత్రం మనం చెక్ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చెక్ చేయలేం, ఎందుకంటే అది మాత్రము అగ్రికల్చర్ లాగిన్లో అయితే ఉంటుందన్నమాట. అసిస్టెంట్ గారు లాగిన్లో అయితే ఉంటుంది, అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు లాగిన్లో అయితే ఉంటుందన్నమాట. వాళ్ళకి మాత్రమే ఈ యొక్క లిస్ట్ అనేది వస్తుంది, బెనిఫిషరీ లిస్టు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఈ పంట నందు వివరాలు అప్డేట్ చేస్తుంటారు కదా, దాంతో లింక్ చేస్తారు. అప్పుడు ఈకేవైసీ మిమ్మల్ని పిలుస్తారనమాట. ఈకేవైసీ చేయండి అని చెప్పని వచ్చి బయోమెట్రిక్ వేయండి అని చెప్పని చెప్తారు. అప్పుడు వేసేస్తే మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లు అనమాట. సో ఈ విధంగా పిఎం కిసాన్కి సంబంధించి మరియు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులు ఈ విధంగా వస్తాయి. అదేవిధంగా స్టేటస్లు అనేవి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఏ తేదీన విడుదల చేయవచ్చు. సో ముఖ్యంగా జాతీయ మీడియా పేర్కొన్నటువంటి సమాచారం ప్రకారము ఫిబ్రవరి 16వ తేదీన అయితే రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి 3వ విడత, పిఎం కిసాన్కి సంబంధించి మాత్రము 22వ విడత నిధులు అనేటివి విడుదల చేయబోతున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. ఈ వార్తలు కూడా మనం తీసి పడేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మార్చ్ 16వ తేదీకి కూడా అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మార్చ్ నెలలోనే పిఎం కిసాన్ నిధులు అనేవి విడుదల అవ్వాలి యాక్చువల్గా. సో మార్చ్లో విడుదలైతే మళ్ళీ 4 నెలలకు ఒకసారి అయితే అమౌంట్స్ అనేవి విడుదలవుతూ వస్తాయి, కరెక్ట్గా వస్తుంది ఇయర్ అనమాట. సో కాబట్టి మార్చి నెలలో పక్కాగా విడుదలవుతాయి అమౌంట్స్ అనేవి, ఓకేనా. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ముఖ్యంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే, సో ఖచ్చితంగా రైతులు వారి యొక్క స్టేటస్ని ఇలా పెట్టుకుంటేనే మీ ఖాతాలకు డబ్బులు పడతాయని చెప్తున్నాయి. అవి ఏంటంటే, ముఖ్యంగా మీరు మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అనేది ఉంటుంది కదా, సో దానికి ఆధార్ సీడింగ్ అనేది చేసుకోవాలని చెప్తుంది. ఇంకొకటి వచ్చేసి మీరు ఈ పంట నందు మీ వివరాలు నమోదు చేసుకోవాలి అని చెప్తుంది. అదేవిధంగా ఈ యొక్క బెనిఫిషరీ లిస్టులు అనేవి వచ్చినప్పుడు ఆ బెనిఫిషరీ లిస్టులకు అనుగుణంగా మీరు ఈకేవైసీలు అనేవి చేయాలని చెప్తున్నారనమాట. సో ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీ ఖాతాలకు డబ్బులు. అదేవిధంగా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి, అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ అనేది కంపల్సరీగా చేసుకొని ఉండాలి. ఎన్పిసి అనేది యాక్టివ్లో కూడా పెట్టుకోవాలి. ఇలా ఈ 4 రూల్స్ ఫాలోఅప్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులు విడుదలైనప్పుడు వారి యొక్క ఖాతాల్లోకి అయితే చేరతాయని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. సో కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు కన్సిడర్ చేసి ఈ విషయాలని ఫాలోఅప్ చేయండి. సో మనకు మార్చ్ 16వ తేదీన అయితే లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి అయితే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులు 4000 రూపాయలు, 2000 రూపాయలు, 6000 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుందండి, ఓకేనా. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందిస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.